నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు అన్న? వ్యవసాయం. వ్యవసాయం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఐడియా ఉందా? అవును. ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? బీజేపీ. బీజేపీ. ఎందుకన్నా? సెంట్రల్లో అది ఉంది కాబట్టి బీజేపీ వస్తుంది. కానీ అందరూ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ గెలిస్తే మరింత బలం ఉంటుంది అంటారు. కాంగ్రెస్ వస్తే ఏముండదు. ఏముండదా? బీజేపీ కేసీఆర్ కూడా మేమే గెలుస్తామని చెప్పేసి కేసీఆర్ హామీ వ్యక్తం చేస్తున్నాం. రాదు కేసీఆర్. బీజేపీ నుండి ఎవరు ఉన్నారు ఇటు? రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యే. ఎంపీగా ఎవరు ఉన్నారు? ఎంపీ ఎవరు నుంచి అరవింద్ ఉన్నాడు. ఏమైనా చేసిండా పనులు? ఇటు చేసిండు. ఏం చేసిండు? పసుపు పొడి తెచ్చిండు. ఇంకా మంచిగానే తెస్తుండు పనులు మాత్రం. కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి వస్తుండు. జీవన్ రెడ్డిది ఎట్లుంటుంది ఇటు? జీవన్ రెడ్డి రాడన్నా. రాడా? ఎందుకు రాడన్నా? అంటే ఇప్పుడు ఎక్కువ బీజేపీకి ఉంది సపోర్టు, అది వస్తుందని మాకు కొంచెం. ఓకే. అట్లా బీఆర్ఎస్ నుండి చూసుకుంటే బాజిరెడ్డి ఎవరో వచ్చేటట్టున్నారు. ఆయన ఎట్లుంటుంది ఆయనది? ఏమో అన్న వాళ్ళది మనకు తెలియదు. కాకపోతే పబ్లిక్లో ఏముందంటే ఎక్కువ బీజేపీదే ఫామ్ ఉంది. బీజేపీ ఎందుకంటే బీజేపీ ఏం చేసింది? ఏదైనా ఉంటేనే కదా మనం ఫామ్ చేసేది. అవన్నీ అంత మంచిగా చేస్తుండు కదా సెంట్రల్కి వెళ్ళి. ఏం చేసిండు? ఇక ట్రైన్లు, మళ్ళీ గుడి ఓపెనింగ్ చేసిండు రామ్ ఇందర్, దాంట్లోకి వెళ్ళి ఎక్కువ ఫామ్ అయిపోయింది ఇక బీజేపీ. మందిర్ వస్తే అందరిలో అయిపోయిందా? అంటే రామ్ మందిర్. ఇంకా ఈ ఏరియాలో బీజేపీ నుండి ఏమైనా పసుపు బోర్డు కాకుండా ఇంకేమైనా జరిగిందా? ఏం జరగలేదు. పసుపు బోర్డు తెచ్చిండు అంతే. తెచ్చిందా? దానివల్ల రైతులకు ఏమైనా మేలు ఉందా? మేలు ఎక్కువ అయిపోయింది ఇక ఇప్పుడు పసుపు రేటు. ఎక్కువైపోయింది. 17,000 నడుస్తుంది. మేము ఇదే కాయగూరలు తీస్తారా? ఎట్లుంది దిగుబడి? ఇది బాగానే అవుతాడు దిగుబడి. బాగానే అవుతుందా? ఇప్పుడు మీ ప్రాంతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఆయన రాకేష్ రెడ్డి. ఎప్పుడైనా కలిసిరా? కలుస్తాం. ఎట్లా మాట్లాడతాడు? ఎట్లుంటుంది? మంచిగానే ఉంటుంది. మంచిగా ఉంటుందా? ఆయన ఏమని చెప్తుండే ఈ ప్రాంతంలో ఏ పార్టీ గెలవాలంటుండే? ఎంపీకి బీజేపీ అంటున్నాడు. కానీ బీజేపీ గెలవదంటారు కానీ అందరు. ఇక చూద్దామన్న, అందరు ఇక మనసులో అయితే పువ్వు గుర్తే ఉంది. అందరి మనసులో పువ్వు గుర్తుంది అంటే మాట్లాడిన ఎవరితో ఏ పార్టీకి వెళ్తే మంచి ఉంటుంది? మాట్లాడిన కొంతమందితో బీజేపీ అంటారు. బీజేపీ అంటారా? అంతగానం బీజేపీ అనడానికి కారణం ఏమై ఉంటుంది? ఏమో అన్న, ఇక మనసులో అందరు ఎవరికి అడిగినా ఇక అదే చెప్తుర్రు. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు రావాలంటే కాంగ్రెస్ అత్తనే అంటారు. మరి ఏమో ఇక చెప్పలేము. 2 గ్యారెంటీలు అయితే ఇచ్చిండు. ఇంకా మిగతా 4 గ్యారెంటీలు కన్ఫర్మ్ కావాలంటే కాంగ్రెసే గెలవాలంటుండు. మరి కాంగ్రెస్ గెలిపిస్తారా? గెలిపిస్తే గెలిపిస్తారు, దాని ఏముంది. మీ మనసులో అయితే ఏముంది? మేమేటో అయితే అటు అంతేనా? సెంట్రల్ ఏ పార్టీ వస్తుంది ఫైనల్గా? సెంట్రల్లో బీజేపీ వస్తుంది. బీజేపీ పక్కా. ఈడ ఎంపీ అరవింద్ గెలుస్తాడా, జీవన్ రెడ్డి గెలుస్తాడా? అరవిందే వస్తాడు. అరవింద్ పక్కా.